ఈరోజు మనకి చాలా మంది మనకి అడిగే ప్రశ్న ఏంటంటే మ్యారేజ్. ఇప్పుడు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అంటారు ఎక్కువగా, ఎప్పుడు జరిగిద్ది అంటారు. ముందు ఏంటంటే ఇలా జాతకంలో మ్యారేజ్ కి ఎంత ప్రామిస్ ఉందనేది మనకి ఇంపార్టెంట్. అర్థం. అంటే మ్యారేజ్ ప్రామిస్ లో మనం చెక్ చేస్తూ ఉండాలి. ఎలా వెళ్తుంది ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా వెళ్తుంది, అర్థం, ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే కంపాటబిలిటీలో మనం జనరల్గా ఎలా చెక్ చేస్తుంటాం అంటే వీళ్ళకి ఎన్ని నక్షత్ర పాయింట్లు కలిసింది. ఇది జనరల్గా ఎవరైనా చెక్ చేసేది. ఏదైనా సాఫ్ట్వేర్లో మనం వాళ్ళ డీటెయిల్స్ ఇన్స్టాల్ చేసినా కూడా మనకి 1 మినిట్లో పాయింట్లు వచ్చేస్తాయి. డిఫాల్ట్ డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. చేసుకోవచ్చు, చేసుకోకూడదు, కుజు దోషాలు పరిహారాలు జరిగినాయి, ఇది జనరల్. అర్థం. కానీ ఒక వ్యక్తికి ఫ్యామిలీకి ఇంకా డీప్గా మనం ప్రొఫెషనల్స్గా చెక్ చేయాల్సి వస్తుంది కంపాటబిలిటీస్ అనేవి. అప్పుడు మనకి తెలుస్తుంది వీళ్ళ లైఫ్లో నిజంగా మ్యారేజ్ ప్రామిస్ ఎంత ఉంది, అర్థం, డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేవా, సమస్యలు ఉన్నాయా, ఇలాంటివన్నీ ఏంటంటే మనం చెక్ చేయాల్సి వస్తుంది. మ్యారేజ్ ఒకటి డిలే అవుతుంది, రెండు లేట్ అవుతుంది. రెండోది ఏంటంటే మ్యారేజ్, ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ కొన్ని కాంబినేషన్స్ చెక్ చేసుకుంటాం, సెకండ్ మ్యారేజ్కి కొన్ని కాంబినేషన్స్ ఇట్లాగా. ఫస్ట్ మ్యారేజ్ బాగుంది, బాగాలేదు, మేబీ సెకండ్ మ్యారేజ్ బాగుండొచ్చు, అర్థం, లేదా రెండు బాగాలేదు, మూడోది బాగుంటుందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. అదేంటంటే డిఫరెంట్ ప్లానెట్స్ నుంచి మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఎప్పుడన్నా మ్యారేజ్ అనగానే మనం జనరల్గా చెక్ చేసేది ఏంటంటే సప్తమ భావం, అర్థమైందా, సప్తమ భావాధిపతి, ఇలా జనరల్గా చూసుకుంటాం. లేదు, ఇంతకుముందు గతంలో చెప్పుకున్న క్లాసుల్లో చూసుకున్నట్టయితే ఈ ఉపపాద లగ్నం, ఉపపాద లగ్నం ద్వితీయం, అదే ద్వితీయ అనగానే స్థిరత్వం. ఉపపాద లగ్నం నుంచి అష్టమం తీసుకున్నాం అనుకో మనం, ఆ మ్యారేజ్ యొక్క ఆయుష్ ఎంత ఉంది. లేదు, సెకండ్ హౌస్ తీసుకున్నాం, సెకండ్ హౌస్ అనగానే మనకి అది కూడా కుటుంబ స్థానం కాబట్టి మ్యారేజ్ చెక్ చేసుకుంటాం. అలాగే సప్తమ భావం మళ్ళీ, లేదు, సప్తమాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, అతనికి పాపార్గలం పట్టిందా, శుభార్గలం పట్టిందా, అదొకటి జనరల్ ప్రిడిక్షన్ మనకి. ఇంకా జైమినిలోకి వెళ్ళాం అనుకో, మనకు చరకారకత్వాల్లో ధారాకారకుడి పరిస్థితి ఎలా ఉంది, ధారాకారకుడు ఎక్కడ స్థితి పొంది ఉంటాడు, అది ఒకటి తీసుకుంటాం. అలాగే మనకి వివాహ కారకత్వాల పురుషుడు అనగానే ముందుగా శుక్రుని తీసుకుంటాం, అర్థం. లేదు, సెకండ్ మ్యారేజ్ అనగానే బుధుడిని సెంటర్ చేసి చెక్ చేయండి. స్త్రీలలో ఫస్ట్ మ్యారేజ్ అనగానే కుజుడిని చెక్ చేసుకుంటాం, లేదు సెకండ్ మ్యారేజ్ అనగానే గురువును చెక్ చేసుకొని గురువు నుంచి ప్రిడిక్షన్ ఇవ్వడం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మ్యారేజ్ అనగానే మనకి ఎప్పుడైనా సరే ఆ స్త్రీల విషయంలోకి వచ్చేసరికి కుజుడు చాలా ఇంపార్టెంట్, అర్థమైనా. అలాగే పురుషుల్లోకి వచ్చేసరికి ఫస్ట్ మ్యారేజ్ శుక్రుడు. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి చాలా రకాల ఆశలు ఉంటాయి. వాళ్ళు ఎత్తుకునేది కూడా అట్లాగే ఎదుగుతారు. కుర్రోడు ఎంగేజ్లో ఉండాడా, బలంగా ఉండాడా లేదా, అర్థమైనా, యాక్టివ్గా ఉండాడా, సంపాదిస్తున్నాడా, అందగాడా, ఇట్లా ఏంటంటే కుజుడి యొక్క బలాలని చూసుకుంటా స్త్రీలు ఇష్టపడేది ఉంటుంది. పురుషుడు కూడా అంతే, ఫస్ట్ మ్యారేజ్ అనగానే ఏంటంటే పిల్ల బాగా అందంగా ఉందా, ఫస్ట్ అందమే చూస్తాం మనం. చాలా లగ్జరియస్గా ఉండారా, మనకి ఎంత కట్నాలు ఇస్తారు, లక్ష్మిగా శుక్రుడు అంటే ఎంత కట్నాలు ఇస్తున్నారు, ఏమి ఇస్తారు, ఇలాగా ఫస్ట్ మ్యారేజ్కి శుక్రుడిని మనం అనుకుంటా కారణం. ఇప్పుడు ఆడపిల్లలు ఫస్ట్ మ్యారేజ్ దెబ్బతింది, ఇప్పుడు నాకు ఈ కుదురు గిదురు వద్దు అంటారు. ఈసారి మంచి జ్ఞానం ఉన్నాడు, సంస్కారం ఉన్నాడు కావాలంట అనుకుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే గురువుని మనం సెంటర్ చేస్తాం. ఇక థర్డ్ మ్యారేజ్ శని ఎందుకు అంటామంటే అప్పటికే వయసు అయిపోతాయి, 45, 50, 50 ఇంకా ఏదో ఒకటిలే అని చెప్పేసి అప్పుడు శని చూడాల్సి వస్తుంది. పురుషుడి విషయంలో కూడా అంతే మనకి. ఇలాగా సెకండ్ మ్యారేజ్ అనగానే బుధుని చూస్తాం. ఫస్ట్ మ్యారేజ్లు ఏంటంటే బాగా అందంగా ఉందా అమ్మాయి, అదా ఇదా అని చెప్పి ఎత్తుక్కొని చేసుకుంటాడు, దెబ్బ అయింది అనుకో, ఈసారి అందమైన అమ్మాయి ఫోటో తీస్తే నాకు వద్దు అంటాడు.
ఈసారి నాకు భార్య కాదు, అందం కాదు, డబ్బులు కాదు కావాల్సింది, నాతో ఫ్రెండ్లీగా ఉండే నేచర్ కావాలి, నాతో సరదాగా స్నేహం చేసే గుణం కావాలి అని బుధుడిని ఎదుర్కొన్నాను. బాగా తెలివిగా ఉండాలి, నాతో బాగా మాట్లాడుతూ ఉండాలి, నాతో సరదాగా ఫ్రెండ్షిప్ చేయాలి, అర్థమేనా, లౌక్యంగా ఉండాలి అని ఇలా అంటే బుధ లక్షణాలని సెకండ్ గా తీసుకుంటే ఇక్కడ అందానికి ప్రయారిటీ ఉంటుంది. అంటే మనం ఒక వివాహం చెక్ చేసుకునేటప్పుడు శుక్రుడు ఎందుకు ఇంపార్టెంట్ అవుతాడు, అలాగే సెకండ్ మ్యారేజ్కి బుధుడు ఎందుకు ఇంపార్టెంట్ అవుతాడు. పురుష స్త్రీల జాతకంలో కూడా అంతే, ఫస్ట్ అనగానే కుజుడు చాలా రోల్ ప్లే చేస్తుంటాడు, సెకండ్ మ్యారేజ్కి గురుడు రోల్ ప్లే చేస్తుంటాడు. వీళ్ళని మనం చెక్ చేయాలి, ఎలా ఉన్నారు, పరిస్థితి ఏంటని. ఫస్ట్ మనకి మ్యారేజెస్ లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం జనరల్ గా చెక్ చేసుకున్నాం అనుకో, సప్తమాధిపతి ఎక్కడ ఉన్నాడు, సప్తమ భావానికి ఏ ఏ గ్రహాలు స్థితి పొందినాయి, జనరల్ పరాశరిలో మనం చెక్ చేసుకుంటాం, సింపుల్ వేలో. ఎలా చెక్ చేసుకుంటాం, సప్తమ భావాన్ని శుభగ్రహాలు చూస్తున్నాయా, శుభగ్రహాలు ఆస్పెక్ట్ ఇచ్చినాయా, ఆ? వివాహం ఎప్పుడవుతుంది, ఈ ఇదే అడుగుతాం కానీ అసలు ఇతను ఎలాంటి వ్యక్తులతో వివాహం చేసుకుంటే వీళ్ళ లైఫ్ బాగుంటుంది, వీళ్ళ కాంబినేషన్స్ ఎలా పడ్డాయి, ఇదంతా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన వివాహాన్ని చాలా కోణాల్లో పరిశీలిస్తాం. ఈ పరిశీలన అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పురుషుడి జాతకం తీసుకున్నాం, పురుషుడి జాతకంలో మనకి సప్తమంలో శని సంబంధం ఏర్పడింది, సప్తమాధిపతికి శని సంబంధం ఏర్పడింది, అర్థనా. జనరల్ గా వాళ్ళ వ్యూ ఎలా ఉంటుంది, ఒక వర్కింగ్ ఎంప్లాయీని మ్యారేజ్ చేసుకుందాం అన్నమాట. అంటే శుక్రుడికి శనికి సంబంధం ఏర్పడింది పురుషుడి జాతకం. శని అంటే వర్కింగ్ క్యాండిడేట్, శుక్రుడు అంటే భార్య. ఈ శుక్ర శనుల కాంబినేషన్ ఖచ్చితంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎత్తుక్కునే సంబంధాలు ఎలాగ ఉంటుందంటే, భార్య ఉద్యోగం చేస్తే బాగుంటుంది, వర్కింగ్ ఎంప్లాయ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇది చెప్పరాళ్ళు, కానీ వాళ్ళకి ఇష్టం అలాగా. వాళ్ళ జాతకంలో అట్లా రాసి పెట్టింది ప్రారంభాలు, ఎందుకంటే ఇది గత జన్మ నుంచి వచ్చిన ప్రారంభాలు కదా, కొన్ని అనుభవించాల్సిందే, తప్పించుకుంటానికి లేదు. అది మన అనుభవంలోకి ఎంత లేదన్నా వస్తుంది. రెండోది ఏంటంటే మ్యారేజ్ డిలే అయ్యే అవకాశం ఉంటుంది. శని ఎప్పుడైనా సరే డిలే చేస్తుంటాడు, శుక్రశనిలో కాంబినేషన్ పడింది, కొంచెం డిలే అవుతుంది మ్యారేజ్. లేదు శుక్రుడికి ఈ శని కాంబినేషన్ 1/9 యాక్సెస్ లో పడింది, మళ్ళీ డిలే అవుతుంది మ్యారేజ్. లేదు ఎవరి జాతకంలో అయినా సరే, ఒక మేల్ జాతకంలో శుక్రుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఈ శుక్రుడి నుంచి సప్తమ భావాధిపతి, ఈ సప్తమ భావాధిపతికి కూడా అశుభ గ్రహాలు సంబంధం ఏర్పడితే కనుక మ్యారిటల్ లైఫ్ లో ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి, అర్థం. శుక్రుడికి అశుభ గ్రహాలు మనం ఏం చెప్తాము, శని కుజులు రాహుకేతువులు, ఈ నాలుగు గ్రహాలు అశుభ గ్రహాలు అంటాం. ఇంకా గురుడు అంటావా, గురుడు దృష్టి పడింది అంటావా, లక్ష అశుభాలు ఉన్నా కూడా అతను తీసేస్తాడు గురుడు, అది గురుడు కొన గొప్పతనం. ఇప్పుడు సప్తమ భావానికి కానీ సప్తమాధిపతికి కానీ, అర్థనా, గురుడు 1/9 యాక్సెస్ పడ్డాడని, లేదా శుక్రుడికి మెయిన్ పురుష జాతకంలో శుక్రుడికి గురుడు మంచి 1/9 యాక్సెస్ లో పడ్డాడు అనుకో, మ్యారేజెస్ తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది, అర్థనా. శని సంబంధం ఏర్పడింది అంటే 1/9 జనరల్ గా చూసుకుంటాము మనం, భృగునంది నాడి లెక్కలు వేసుకున్నప్పుడు కూడా. అలాగే 212 కూడా చెక్ చేస్తాం, 7 కూడా చెక్ చేస్తాం. బాగా రేర్ కేసెస్ ఏంటంటే కలెక్షన్ దొరకనప్పుడు మనకి 311 కూడా చెక్ చేస్తాం సంబంధాలు. ఇదంతా అంటే ఒక రకమైన కంజంక్షన్ కదా. లేదు ఒకే రాశిలో కూర్చున్నాయి అనుకోండి, దీనికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పురుషుడి జాతకం చూస్తున్నప్పుడు అతని మ్యారేజ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే కోణంలో మనం ఫస్ట్ చెక్ చేయాలి. ఇప్పుడు ఏదైనా పురుషుడి జాతకంలో కుజు శుక్రుల కాంబినేషన్ పడింది అనుకో, కుజుడు అనగానే మనకంటే ఒక రకమైన లిటిగేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రూల్ 1, శుక్రుడి నుంచి కుజుడు 1/9 యాక్సెస్ ఒక పురుషుడి జాతకంలో పడ్డాడు.
కాన్ఫ్లిక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ ఫ్యామిలీలో. ఎందుకంటే భార్యలో ఒక రకమైన చిరాకు, ఇసుకు, హార్ష్నెస్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. పురుషుడి జాతకం. అర్థం. ఈ పురుషుడు ఇలాగ వస్తున్నప్పుడు మనం ఏం చెప్తాం మనకి? నువ్వు బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసే అమ్మాయి కానీ, ఫిజికల్ హెల్త్ బాగా చూసుకున్న అమ్మాయి కానీ, బాగా యాంగర్ ఉన్న క్వాలిటీస్ ఉన్నవాళ్ళు ఈ భార్యలో ఇలాంటి వాళ్ళు చేసుకున్నారు అనుకోండి, బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే శుక్రుడి నుంచి ఆ కాంబినేషన్ పడింది కాబట్టి. శని పడితే డిలే అయ్యే అవకాశం. అర్థం. లేదు, పురుషుడి జాతకంలో శుక్రుడితో రాహు సంబంధం ఏర్పడ్డాడు 1 ఫైవ్ 9 లో, మళ్ళీ మ్యారేజెస్ లో ఒక రకమైన అభద్రతా భావం, వాళ్ళ స్త్రీల మీద అనుమానాలు ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే శనికి చంద్రుడికి సంబంధం కూడా రాహుతో సంబంధం ఏర్పడింది అనుకో, శుక్రుడు రాహుతో సంబంధం ఏర్పడ్డాడు, ఇంకా శని చంద్రుడు కూడా సంబంధం ఏర్పడింది 1 ఫైవ్ 9 లో కానీ, 7 లో కానీ, లేదా ఆ భావం నుంచి రెండో భావంలో కానీ, సెకండ్ హౌస్ లో కానీ పడింది. చంద్రుడు ఎప్పుడైతే పడతాడో అప్పుడేంటంటే వాళ్ళకున్న మ్యారేజ్ డిస్టర్బెన్స్, అనుమానాలు, నేరో మైండెడ్, ఇదంతా ఏంటంటే పబ్లిక్ లో బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేయటం, మ్యారేజ్ డిస్టర్బ్ చేసుకోవడం, అన్ని ఏంటంటే ఒక రకమైన డైవర్స్ ని చూపించే అవకాశం ఉంటుంది మనకి. ఇప్పుడు మనకి గురుడు యొక్క శుభం పడింది అనుకో, వాళ్ళు గొడవలైనా గురు శుభం వల్ల మధ్యవర్తులు ఎవరో వచ్చి మళ్ళీ వాళ్ళని సెటిల్ చేసి కలిపే అవకాశం, పెద్ద మనుషులు వచ్చి. అర్థమైందా? అది ఒక అదృష్టం. లేదనుకో, గురుడు దృష్టి పడలేదు, ఖచ్చితంగా ఏంటంటే డైవర్స్ వైపు వెళ్ళే ఛాన్స్ ఉంది. అలాగే స్త్రీ జాతకంలో కూడా మనం ఫస్ట్ చెక్ చేసేటప్పుడు ఏం చేయాలి మనకి? కుజుని సెంటర్ చేస్తాం. ఇప్పుడు ఒక స్త్రీ జాతకంలో కుజుడికి 1 ఫైవ్ 9 లో కేతువే పడ్డాడు. కేతువు పడ్డప్పుడు కేతు అంటే డిఫాల్ట్ గా బ్రేకర్, అతను ఒక స్పిరిచువల్ పర్సన్. అంటే హస్బెండ్ ఎప్పుడైనా సరే ఆగా స్పిరిచువల్ పర్సన్, ఆధ్యాత్మికవేత్త గుణాలు ఉన్న వాళ్ళని చేసుకున్నాం, మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. లేదు, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అదే మ్యారిటల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ బాగా వెళ్తుంది, అది డైవర్స్ దాకా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఈ కుజుడికి కూడా అంతే. శని 1 ఫైవ్ 9 లో పడ్డాడు ఒక స్త్రీ జాతకంలో, తన మ్యారిటల్ లైఫ్ లో కూడా ఒక రకమైన మానసిక పీడ ఒకటి డిలే అవుతుంది. హలో. ఆ, అవును. అవును, అవును, క్లాస్ లో ఉన్నా, మీటింగ్ రన్ అవుతుంది. ఆ, ఇప్పుడు శని అంటే ఇక్కడ మనకి పీడన ఇస్తుంటాడు, ఒకటి డిలే చేస్తుంటాడు. మ్యారేజ్ డిలే ఎందుకు అవుతుంది అంటే, ఒక స్త్రీ జాతకంలో ఒకటే సప్తమాన సంబంధం ఏర్పడతాం కానీ, సప్తమ భావాల సంబంధం ఏర్పడతాం కానీ శని దృష్టి పడుతుంది అనుకో, అది ఒక డిలే. గంటల పరాశరలు కారకుడుగా తీసుకుంటే కుజుడిని ఫస్ట్ మ్యారేజ్ కి ఈ శని సంబంధం ఏర్పడింది 1 ఫైవ్ 9 లో. లేదు, 2 7లో కూడా పడింది శని, అది కుజుడి నుంచి. ఖచ్చితంగా మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, డిలే అయ్యే అవకాశం కూడా ఉంటుంది మ్యారేజ్. అర్థం. దానితో ఇంకో 2 3 గ్రహాలు కూడా కలిసినాయి అనుకో, ఇంకా డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్. అందుకే ఎందుకు డిలే అవుతుంది, ఎక్కడెక్కడ డిలే అవుతుంది? ఏ కాంబినేషన్ ఉపపద లగ్న ద్వితీయానికి ఏర్పడినాయి అనుకో, మళ్ళీ మ్యారేజ్ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రాహు ఎప్పుడైనా సరే మనకేంటంటే ఒక నేరో మైండ్ ని కలిగిస్తుంది. అర్థం. ఒక పురుషుడి జాతకంలో శుక్రరాహులు కలిసిన భార్య విషయంలో నేరో మైండ్గా ఉంటాడు. అర్థం. లేదు, ఒక స్త్రీ జాతకంలో కుజరాహులు కలిసినా కూడా భర్త విషయంలో నేరో మైండెడ్ ని కలిగి ఉంటుంది. ఎందుకంటే ఒక అనుమానం, ఒక అభద్రతా భావం, అర్థమైందా, ఇలాంటి వెళ్ళే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే మ్యారేజ్ డిస్టర్బ్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. అర్థం స్థిరంగా వెళ్ళటానికి కాదు, డిస్టర్బ్ అవడానికి కారణాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక స్త్రీ జాతకాన్ని తీసుకున్నాము. కుజుడిని సెంటర్ చేశాను నేను. కుజుడి నుంచి సప్తమ భావం ఏంటి, ఆ భావం పరిస్థితి ఎలా ఉంది, అది బాగాలేదు. కుజుడి నుంచి సప్తమ భావం మ్యారేజ్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ శుభగ్రహాలు అనగానే ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి. అర్థందా? శని, కుజులు, రాహుకేతులు. వీళ్ళు కుజుడి నుంచి సప్తమ భావానికి సంబంధం ఏర్పడుతున్నారు. అయితే కుజుడి నుంచి సప్తమాధిపతి ఎవరు? స్త్రీ జాతకం. కుజుడిని సెంటర్ చేసాం కాబట్టి ఆ సప్తమాధిపతి నుంచి మళ్ళీ ఈ గ్రహాలు 159 యాక్సెస్ లో 2, 7 లో పడినాయి అనుకో, మళ్ళీ మ్యారిటల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అర్థమైందండి? ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే మ్యారేజ్ ని, ఒకటి, శని ఎప్పుడైనా అశుభ గ్రహాలు లేట్ చేస్తా ఉంటాయి. లేట్ గా పెళ్లి చేస్తుంది, మళ్ళీ డిస్టర్బ్ కూడా చేస్తుంది. ఇది ఈ అశుభ గ్రహాలు. ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినాయి? చాలా గ్రహాలు వచ్చినాయి. అదే కాదు, ఈ ధారాకారకుడికి సంబంధం 159 యాక్సిస్ లో ఏ గ్రహాలు పడ్డాయి? అశుభ గ్రహాలు పడ్డాయి ధారాకారకుడి నుంచి. మళ్ళీ మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు, ధారాకారకుడు ఎక్కడైతే ప్లేస్ అయ్యాడో అక్కడి నుంచి సప్తమ భావానికి, సప్తమ భావాధిపతికి మళ్ళీ అశుభ గ్రహాల సంబంధం ఏర్పడింది. మళ్ళీ మ్యారిటల్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్, డిలే అయ్యే ఛాన్సెస్. అంటే ఒక మ్యారేజ్ కొలాప్స్ అవడానికి అసలు ఎన్ని రకాలుగా గ్రహస్థితులు ఉన్నాయి అని, కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కదా. అదేంటంటే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇది ఇలా డిలే అవుతుంది, నువ్వు ఈ మానసిక స్థితిలో ఉండవు, నువ్వు ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మనం చెప్పాలి. అలాగే ఏంటంటే ఇప్పుడు ఎవరి జాతకంలో ఒక బుధకేతులు కలిశారు అనుకోండి, ఇది మనకి డిఫాల్ట్గా ఏంటంటే లవ్ అఫైర్లు అనేది చూపిస్తుంది. బుధకేతులు అనేది వాళ్ళు లవ్ లో పడతాం, కంజంక్షన్ పడితే కనుక బుధకేతులు కంజంక్షన్ 159 వీళ్ళు ఏంటంటే ప్రేమలో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ప్రేమను సక్సెస్ గా తీసుకెళ్తారా, డిలే చేస్తారనేది మిగతా అశుభ గ్రహాలు కమాండ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి జాతకంలో అబ్బాయిని మనం కుజుడిగా భావించాం అనుకోండి, ఒక కుజురాహుల సంబంధం ఒక అబ్బాయి దాంట్లో ఉంది. అర్థం? అతనికి కూడా ఏంటంటే సమ్ రిలేషన్స్ పెట్టుకునే ఇష్టం అనేది కలిగే అవకాశం ఉంది. కుజురాహులు ఉన్నవాళ్ళు కాంబినేషన్ కొంచెం ఇష్టపడుతుంటారు. అది బయట రిలేషన్స్. ఒక అమ్మాయి జాతకం ఈ కాంబినేషన్ పడితే తన భర్త బయట రిలేషన్స్ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయని చెప్పొచ్చు. అర్థం? లేదు, చంద్ర శుక్రులు ఒక కాంబినేషన్ పడింది స్త్రీ జాతకం. అర్థం? దీనికి 159 యాక్సెస్ లో రాహు లాంటి గ్రహం పడింది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే వాళ్ళు అఫైర్స్ మెయింటైన్ చేస్తారు చాలా సీక్రెట్ గా. ఇది ఏదన్నా రేపు చంద్రుడు లాంటి గ్రహం గోచారంలో వెళ్తుంది, లేదా ఏదైనా శని లాంటి గ్రహం వచ్చింది, డిస్టర్బ్ అయ్యింది, అక్కడ మళ్ళీ వాళ్ళ మ్యారేజ్ డిస్టర్బెన్స్ జరిగింది. అర్థం? ఎందుకంటే ఒక్కొక్క కాంబినేషన్స్ అలా ఉంటాయి. ఇప్పుడు గురుశనులు కంజంక్షన్ జరిగింది, దీనికి 159 యాక్సెస్ లో కొన్ని రాహులు అంటే అశుభ గ్రహాలు పడ్డాయి. ఇక్కడ కూడా మళ్ళీ రిలేషన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, మల్టిపుల్ రిలేషన్స్. ఇది మళ్ళీ మ్యారేజ్ ని, వాళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చేసే ఛాన్స్. లేదు, ఒక అబ్బాయి జాతకంలో తీసుకున్నాం మనం, శుక్రశనుల కాంబినేషన్ తీసుకున్నాం. అనగానే ఏంటి, ఈ అబ్బాయికి వర్కింగ్ ఉమెన్ కావాలని ఉంటుంది. శుక్రశనులు కంజంక్షన్ ఉన్నా కూడా, ఈ శుక్రశనులు 159 యాక్సెస్ లో పడ్డా కూడా ఈ అబ్బాయి లైఫ్ లోకి స్పౌజ్ అనేది వర్కింగ్ ఉమెన్ వస్తుంది. అర్థం? ఇప్పుడు రాహుతో సంబంధం ఏర్పడింది, ఇతను కొద్దిగా అనుమానం ఉంది భార్య మీద. అర్థం? రిలేషన్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉందా అని. ఇంకా అశుభ గ్రహం కుజుడ కేతువు కూడా కనెక్ట్ అయితే, కుజుడు లాంటి గ్రహం కనెక్ట్ అయితే అది చాలా పెద్ద లిటిగేషన్ కదా. ఇప్పుడు చంద్రుడు లాంటి గ్రహం కూడా సంబంధం ఏర్పడింది అనుకో, దీన్ని ఏంటంటే 10 మందికి స్ప్రెడ్ చేయటం,
మీడియా ముందు పెట్టడం, అర్థనా, అందరి ముందు అలర చేయటం, అలా విడిపోవడం. అంటే ఇంత దాకా అతను దాంట్లోకి వెళ్తుంది జాతకం. ఒకటి మ్యారేజెస్ ఎప్పుడైనా అశుభ గ్రహాలు డిలే చేస్తాయి. అందులో శని ఎక్కువ డిలే చేస్తాడు. ఈ చంద్రుడు ఏంటంటే ఆ రిలేషన్స్ ని పబ్లిక్ చేస్తాడు. కొన్ని గ్రహాలేమో దాచి ఉంచితే, కొన్ని గ్రహాలు డిలే చేస్తాయి. ఇప్పుడు ఒక అబ్బాయి జాతకంలో చూసుకున్నాం మనం, శుక్రుడు భార్య అనుకుంటా. ఈ శుక్రుడు గురువు నుంచి కేంద్రాల్లో పడ్డాడు. కేంద్రం అంటే ఏంటి, 410 లో పడ్డాడు. ఇది మ్యారేజ్ డిలే చూపిస్తుంది ఒకటి. షష్టాష్టకాల్లో పడ్డాడు. ఇది మ్యారేజ్ డిలే చూపిస్తుంది, మ్యారేజ్ డిస్టర్బ్ చేస్తుంది. ఎక్కువగా మ్యారేజ్ డిస్టర్బ్ అయిన వాళ్ళు మనం చూసుకుంటే పురుషుడి జాతకాల్లో, స్త్రీ జాతకాల్లోనే కానీ ఈ గురువుకి షష్టాష్టకాలు పడాలి. అది నవాంశలో కానీ రాశి చక్రంలో కానీ. ఎందుకంటే ఈ మ్యారేజ్ అనగానే ఈ రెండు చార్ట్లో మనం స్పష్టంగా చెక్ చేయాలి. మ్యారేజ్ కంపాటబిలిటీ అనగానే ఒక పాయింట్లో ఒకటే చూడటం కాదు. అసలు ఈ కాంబినేషన్స్ పడ్డప్పుడు వీళ్ళు చేసుకునే వాళ్ళు ఏ గుణాలతో ఉన్న వాళ్ళు చేసుకుంటే లైఫ్ బాగుంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక స్త్రీ జాతకంలో కుజిగేతులు కలిశారు, తను బాగా స్పిరిచువల్ పర్సన్ చేసుకోవాలి. చేసుకుంటే పాపం వివాహం నిలబడే అవకాశం ఉంటుంది. అతను స్పిరిచువల్ పర్సనే కాదు, వివాహం ఖచ్చితంగా నిలబడదు. ఒక అబ్బాయి జాతకంలో శుక్రకేతులు కలిశారు ఖచ్చితంగా 159 యాక్సెస్ లో, మ్యారేజ్ లో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అర్థం. భార్య బాగా స్పిరిచువల్ అవ్వాలి. మహా స్పిరిచువల్ అంటే, స్పిరిచువల్ అంటే మళ్ళీ డైలీ దేవుడి దగ్గరికి వెళ్ళడం, హారతలు మొక్కటం ఇట్లా కాదు, భక్తి యోగం కాదు. ఆధ్యాత్మిక గుణం ఉండాలి. భక్తి యోగానికి ఆధ్యాత్మికతకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఆధ్యాత్మికతలో ఏంటంటే ఎన్నో గుణాలు ఉంటాయి. రాజయోగం ఉంటుంది, జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం అన్ని మిళితమై ఒక ఆధ్యాత్మిక శక్తిగా మారింది. భక్తి యోగం వేరు, ఆధ్యాత్మిక యోగం అంటే ఒక స్పిరిచువల్ పర్సన్ తను చేసుకోగలగాలి. దేని మీద వ్యామోహాలు లేని, భౌతిక భ్రాంతులు లేని స్పౌజ్ అనుకో, అతని జీవితం కొద్దిగా బాగుంటుంది. లేదు, రాహు లాంటి గుణాలు ఉన్న అమ్మాయిని చేసుకున్నాడు, డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అక్కడ దాగేందుకు మనకు రాహు అనగానే మత్తు అంటాం, వాస్తవం చెప్పాలి. మొత్తం అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డ్రగ్స్ తీసుకుంటాం, ఆల్కహాల్ తీసుకుంటాం, స్మోకింగ్ అంటే గంజాయి లాంటివి తీసుకుంటాం మత్తుకు వచ్చి. ఇప్పుడు రాహు అనగానే జనరల్గా మనం సాఫ్ట్వేర్ సెక్టార్లు చూస్తాం కదా, డిఫాల్ట్గా వాళ్ళకి ఒక ఎడిక్ట్ ఉంటుంది నాలుగిటి. ఒకటి రాహు అంటే సమ్ ఇల్లీగల్ రిలేషన్ తీసుకెళ్లే ఛాన్స్, తను ఇల్లీగల్గా వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చు రిలేషన్స్లోకి. లేదు, అతను ఆల్కహాల్ లాంటిది తీసుకునే అవకాశం ఉంటుంది, టచ్ చేస్తారు ఖచ్చితంగా. అదేనా. లేదు, మంచి స్మోకర్స్ అంటే మత్తు లాంటి, గంజాయి లాంటి కంటారు ఇలాగా. ఇది రాహు సెక్టార్లోనే ఉండాలి యాక్చువల్గా చెప్పాలి. జోన్ అదే కదా, టెక్నాలజీ జోన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది వాళ్ళ లైఫ్లో డిస్టర్బెన్స్. అశుభ గ్రహాలు పడ్డప్పుడు, అశుభ గ్రహాలు గోచారంలో తిరుగుతున్నప్పుడు ఏంటంటే అది కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అందుకే ఎక్కువగా ఏంటంటే మనకి మ్యారిటల్ లైఫ్లో సాఫ్ట్వేర్లు ఎక్కువ మంది ఉంటారు. ఇలాగా డైవర్స్ కేసులో కానీ, వాటిలో కానీ, వీటిలో కానీ, రిలేషన్స్లో కానీ డిస్టర్బెన్స్ అవటంలో కానీ. అంటే కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఏంటంటే ఇల్లీగల్ రిలేషన్స్ వైపు వెళ్ళే కాంబినేషన్స్ ఉంటాయి. చాలా ఉంటాయి కాంబినేషన్స్. ఎందుకంటే ఇది వీడియో రికార్డింగ్ అవుతుంది కానీ నేను చాలా చెప్పలేదు. తర్వాత వీడికి ఆఫ్ రికార్డింగ్లో చెప్పుకుంటాం వాటిని, ఏ కాంబినేషన్లో కంజంక్షన్ ఎలా పడితే వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఏంటి. మన మ్యారేజ్ చెక్ చేసేటప్పుడు ముందు ఎక్కడెక్కడ డిస్టర్బెన్స్లు వస్తాయని చెక్ చేయాలి. గురువు నుంచి శుక్రుడు చాలా ఇంపార్టెంట్. అర్థనా. అలాగే గురువు నుంచి కుజుడు కూడా ఇంపార్టెంట్. ఇది గురువు అనేది సెంటర్ చేస్తాం కాబట్టి గురు దృష్టి పడితే ఓకే. గురువు ఈ భావాలు వన్ యాక్సెస్ లో పడ్డాడు అనుకోండి, మ్యారేజ్ ఏంటంటే బ్యాలెన్స్ చేస్తుంటాడు. డిస్టర్బెన్స్ వచ్చినా డైవర్స్ దాకా తెగనీయడు. అంటే ఏ ఏ కాంబినేషన్స్ ఇప్పుడు ఒక పురుషుడి జాతకంలో తీసుకున్నాం అనుకోండి, చూసుకోగానే శుక్రుడు కుజకేతులు కాంబినేషన్ పడింది, ఖచ్చితంగా అది మ్యారేజ్ డిస్టర్బెన్స్ తీసుకొస్తుంది. ఇతనికి ఏంటంటే సమ్ అదర్ రిలేషన్స్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది, మల్టీ రిలేషన్స్. అర్థం. లేదు, కుజుడు శుక్రకేతులు పడింది ఒక స్త్రీ జాతకం, ఇక్కడ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. కేతు మళ్ళీ బ్రేక్ చేస్తాం.
అంటే ఎందుకు రిలేషన్లోకి వెళ్తాం ఇక్కడ రాహు అనుకో ఇంకొద్దిగా ఓవర్గా తీసుకెళ్తాం. శుక్రుడు రాహు కుజుడు శుక్ర రాహులు పడింది ఒక అబ్బాయి జాతకం ఈ సీక్వెన్స్ లో. ముందు శుక్రుడు ఉంటాడు, ఆ తర్వాత కుజ రాహులతో సంబంధం ఏర్పడుతుంది. ఇతను ఇల్లీగల్ రిలేషన్స్ ఎలా ఏర్పడే ఛాన్స్ ఉంటుంది, దానివల్ల లిటిగేషన్స్ ఏర్పడితే గొడవలు, అది మ్యారేజ్ బ్రేక్ చేసే ఛాన్స్. లేదా ఒక స్త్రీ జాతకం తీసుకున్నాం, ఇక్కడ కూడా కుజుడు శుక్ర రాహులు వెళ్ళే ఛాన్స్ ఉంది. అతని మీద 1/9 యాక్సెస్ లో ఏదైనా ప్లానెట్స్ నడుస్తున్నాయి అశుభ గ్రహాలు, మళ్ళీ ఇది కూడా మల్టిపుల్ రిలేషన్స్ లోకి వెళ్ళే ఛాన్స్. ఇంకా మనం ఇక్కడ 6 పదాలు కూడా లెక్కేస్తాం. ఏ టు సంబంధం ఏర్పడింది, అక్కడ ఏ ఫోర్త్ సంబంధం ఏర్పడిందా, అర్థమైందా? ఈ కాంబినేషన్ లో మాతృకారకుడు ఏమైనా కూర్చున్నాడా, ఈ రిలేషన్స్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ఇది కూడా మళ్ళీ మ్యాటర్ లైఫ్ డిస్టర్బెన్స్ తీసుకెళ్ళి, అంటే మ్యారేజ్ డిస్టర్బ్ అవ్వడానికి మనం ఎన్ని చెక్ చేయాలి. ఫస్ట్ లగ్నాత్ ద్వితీయ భావాన్ని అశుభ గ్రహాలు చూస్తున్నాయి, సప్తమ భావాలు అశుభ గ్రహాలు ఏర్పడ్డాయి, మ్యారిటల్ డిలే చేస్తుంది, మ్యారిటల్ లిటిగేషన్ ఇస్తుంది గురుదృష్టి పడకపోతే. ఓకేనా? లేదు, ఒక స్త్రీ జాతకం ఫస్ట్ జాతకం చెడిపోయింది, కుజుడిది చెడిపోయింది, డైవర్స్ అయింది. నెక్స్ట్ జాతకం రెండో పెళ్లికి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏంటో ఈసారి గురువుని సెంటర్ చేస్తాం. గురువుని సెంటర్ చేస్తాం, ఈ గురువుకి 1/9 యాక్సెస్ లో ఏమైనా అశుభ గ్రహాలు పడ్డాయా, లేదు. లేదు, గురువు నుంచి సప్తమ భావం ఏదైంది, ఆ సప్తమ భావానికి కానీ ఆ సప్తమ భావాధిపతికి కానీ యాక్సెస్ లో అశుభ గ్రహాలు పడ్డాయి. పడ్డాయి, డిస్టర్బ్ చేసే ఛాన్స్. శుభగ్రహాలు యాక్సెస్ పడింది, ఆ సెకండ్ మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా వెళ్తుందని చెప్పి. అబ్బాయి జాతకంలో సెకండ్ మ్యారేజ్ చూడాలి మనం, బుధుడిని సెంటర్ చేస్తాం. లేదా బుధుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఆ బుధుడి నుంచి సప్తమ భావంలో ఏ గ్రహాలు కూర్చోఉంటాయి, లేదు ఆ సప్తమ ఆధిపతికి 1/9 యాక్సెస్ లో ఏ గ్రహాలు పడ్డాయి. 1/9, 7, 212 ఇలా చెక్ చేసుకుంటాం. అర్థం? ఈ సీక్వెన్స్ లో ఉన్న తేడాను బట్టి మనం ఏంటంటే ఆ సెకండ్ మ్యారేజ్ నిలబడితే అది కూడా వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. అశుభ గ్రహాలు మోస్ట్ డేంజర్, శని కుజులు రాహుకేతు. అర్థమైందా? వీళ్ళు వీళ్ళకి కాంబినేషన్ లో ఉన్న వాళ్ళు అయితే సూట్ అవుతారు. అర్థమైందా? ఇప్పుడు ఒక అబ్బాయి శుక్రుడు రాహుతో ఏర్పడాడు, ఈ రాహు లాంటి గుణగణాలు ఉన్నాయి, ఫారెన్ ల్యాండ్ కానీ ఫారెన్ అమ్మాయి కానీ అదర్ వాళ్ళు క్యాస్ట్ కానీ ఇలా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అబ్బాయి, శుక్ర రాహుల్ కాంబినేషన్. అలాంటి వాళ్ళతో కొద్దిగా నిలబడే అవకాశం కూడా ఉంటుంది, వాళ్ళతో రిలేషన్స్ లో పడే పడే అవకాశం కూడా ఉంటుంది. తను కూడా అలాంటి రిలేషన్స్ ఇష్టపడుతుంటాడు, డేటింగ్స్ అంటారు ఆయన. అదే రాహు ఏంటంటే డేటింగ్స్ కి ఎక్కువ తీసుకెళ్తుంటాడు. లేదు, ఆ జాతకంలో చంద్రుడు శుక్రుడు కాంబినేషన్ లో యాక్సిస్ లో బుధుడు శని వీళ్ళందరూ పడ్డానుకో, బిఫోర్ మ్యారేజ్ తనకి ప్రెగ్నెన్సీ వచ్చడం రావటం వెళ్ళిపోవటం ప్రెగ్నెంట్ అని ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇలా చాలా ఉంటాయి కాంబినేషన్స్ మనకి. అంటే ఒక వివాహం చేస్తున్నప్పుడు పొంతనలో మనకి ఏంటంటే ఇవన్నీ మనం చెక్ చేసుకుంటాం. పొంతన అంటే ఒక పాయింట్లో ఒకటే కాదు, వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఏ విధంగా వెళ్తుంది, ఆ వ్యక్తిగత వైవాహిక జీవితాన్ని వీళ్ళు నిలబెట్టుకుంటారా, లేదు వీళ్ళ జాతకంలో ఉన్న కాంబినేషన్ క్వాలిటీస్ తో ఉన్న అమ్మాయి రావటం వల్ల నిలబడుతుంది, విరుద్ధ క్వాలిటీ తీసుకున్నారు. అర్థం? ఇప్పుడు ఒక అమ్మాయికి కుచికేతులు కాంబినేషన్ ఉంది, 1/9 యాక్సెస్ కానీ ఇదంటే కానీ, లేదు బుధ గురుకేతులు కాంబినేషన్ ఉంది. అర్థం? ఇప్పుడు తన భర్త బాగా స్పిరిచువల్ పర్సన్ చేసుకుంది అనుకోండి, స్పిరిచువల్ లైన్ లో ఉన్న క్యాండిడేట్ వీళ్ళ వివాహం నిలబడే అవకాశం ఉంది. అలా కాకుండా నాన్ స్పిరిచువల్ క్యాండిడేట్ ని చేసుకుంది అనుకో, ఈ స్పిరిచువాలిటీలు అయ్యి ఇయ్యి లేదని వీళ్ళ వివాహం నిలబడదు అని చెప్పాలి. అర్థం కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి జాతకంలో కుజ శుక్రులు 1/9 యాక్సిస్ లో పడ్డారు అనుకో, తను ఒక స్టన్నింగ్ బ్యూటీగా ఉండే ఛాన్స్ ఉంటుంది, అందంగా ఉంటుంది బాగా. అర్థం? బాగా లగ్జరియస్ గా ఉంటుంది ఒక తను, ఎందుకంటే తను శుక్రుడు కాబట్టి. ఇక్కడ భర్త తీసుకుంటే భర్తకి ఎలాంటి గుణాలు ఉంటాయి, శుక్రుడితో కరెక్ట్ అయ్యాడు కదా. తను ఏంటంటే కొంచెం రాయల్ గా లగ్జరీగా కనబడాలని అనుకుంటాడు. ఇప్పుడు దీనికి ఇంకా ఏ గ్రహాలు యాక్సిస్ లో పడ్డాయి అది కూడా ఇంపార్టెంట్.
వీళ్ళిద్దరిని ఎవరు చూస్తున్నారు. దాన్ని బట్టి ఏంటంటే తను భర్తకి ఏ క్వాలిటీస్ ఉంటాయి, అది ఇంపార్టెంట్. ఇలాగ ఏంటంటే లగ్నం తీసుకుంటాం, సప్తమం తీసుకుంటాం, ఉపపద లగ్నం తీసుకుంటాం, ఉపపద లగ్నం సప్తమం తీసుకుంటాం. అలాగే పురుష జాతంలో శుక్రుడు తీసుకుంటాం, శుక్రుడికి సప్తమాధిపతిని తీసుకుంటాం. స్త్రీ జాతంలో కుజుడు తీసుకుంటాం, సప్తమాధిపతి ఎవరయ్యారు, ఏ రాశి అయింది, అది తీసుకుంటాం. సెకండ్ మ్యారేజ్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా స్త్రీ జాతకంలో గురుని తీసుకుంటాం, పురుషుడి జాతకంలో బుధుడిని సెటర్ చేస్తాం. అంటే ఇలాంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఎటువైపు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. రాహు, శని, చంద్రుడు కలిస్తే నేరో మైండ్లు అయిపోతారండి. ఏ మ్యారేజ్ వాళ్ళకి సూట్ అవ్వదు, సెట్ కాదు కూడా. ఎందుకంటే రాహు కలిసాడు శుక్రుడితో, వాళ్ళకి లగ్జరీగా ఉండాలనుకుంటాడు, భార్య జాబ్ చేయాలనుకుంటాడు, అర్థానా, మళ్ళీ భార్య నా మాట వినాలనుకుంటాడు. అక్కడ ఇదే రకం కాదు. తన లైఫ్ లోకి వచ్చే భార్య రిలేషన్తో వచ్చే ఛాన్స్ ఉంటుంది. తనకు ప్రీవియస్ రిలేషన్స్ ఉండొచ్చు. అలాంటి అమ్మాయి లైఫ్ లో రావచ్చు. ఇప్పుడు చంద్రుడు లాంటి గ్రహం కలిసింది, లేదు గోచారంలో ఆ గ్రహాలు తిరుగుతూ వచ్చినాయి, ఏ కుజుడు లాంటి గ్రహం చంద్రుడితో కలుస్తూ వచ్చి వీళ్ళ మీద ప్రయాణం చేస్తున్నాయి. అప్పుడు ఇతను బరస్ట్ అయిపోయి ఆ మ్యారేజ్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే మన పాతకాలంలో ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఏదైనా సీక్రెట్గా వెళ్ళిపోయారు. కాంబినేషన్స్ అప్పట్లోనూ ఉండేవి. ఈ శాస్త్రం అందరికీ తెలిసేది కదా. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి కాంబినేషన్స్ యూట్యూబ్ల వల్ల తెలుస్తుంది, అర్థం. ఇది ఒక రకమైన డిస్టర్బెన్స్. మీడియా వచ్చింది కాబట్టి, ఇప్పుడు సర్కిల్ పెరిగింది కాబట్టి సోషల్ అవేర్నెస్ అంటున్నారు. రెండోది, వాళ్ళలో ఉన్న గుణాలు మాత్రం మారటం. అందుకే మ్యారేజ్ విషయంలో ఏంటంటే ముందుగానే తన జాతక చక్రం ప్రకారం ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎలాంటి కాంబినేషన్స్ ఉంటాయి, అసలు మ్యారేజ్ ఎంత లేట్ అవుతుంది, అవుతుందా లేదా. ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే వాళ్ళని, మన దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు అనుకో మ్యారేజ్ కోసం, నీకు అవ్వదు, నీకు అట్టాగదు ఇట్టాగదు భయపెట్టకూడదు. మనం నేర్చుకుంటాం ఇలాంటివి, నేర్చుకునేటప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి మనం ఏంటంటే, మ్యారేజ్ కంటే కూడా దేశంలో చాలా మంది ఉంటారు, అబ్దుల్ కలాంలు, వాజ్పేయిలు, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు ఉంటారు, ఇలా సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు. మ్యారేజ్ లేకుండా మీరు ఎందుకోసం పుట్టారు అంటే ఒక పాజిటివ్ జోన్లోకి వాళ్ళని మనం ట్యూనింగ్ చేసి అటు సెక్టార్లో పంపించాలి. అప్పుడు వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు, అర్థం. వాళ్ళకి నెగిటివిటీని వాళ్ళకి తగిలిచ్చే విధంగా దాంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎదగకుండా వాళ్ళ జీవితాన్ని కొలాప్స్ చేసుకుంటా కూడా మనం తీసుకెళ్ళము. రెండోది అంటే ఒక మనిషి జాతకం చెప్పేటప్పుడు అతను ఎంత వింటాడు అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక అబ్బాయి జాతకం కుజురాహులు కూర్చున్నారు అనుకోండి, ఏదో కాంబినేషన్ బట్టి అబ్బాయి నువ్వు సలహా ఇస్తే ఎంతో, ఒక అమ్మాయి సలహా ఇచ్చింది ఇలా వెళ్ళి చెయ్యి అని వింటాడు. ఎందుకంటే కుజురాహులు కాంబినేషన్ అది. మనం చెప్తే అనరు, అదా. అలాగా కొన్ని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎలాగ ఉంటాయంటే, ఒకటి మల్టీ రిలేషన్స్ కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి జాతకాల్లో. అది 90+, 90s నుంచి పుట్టిన కాంబినేషన్స్ గ్రహాలు అట్లాగే ఉంటాయి. ఇక్కడ మనం జనరల్ గా భావాలే చూసుకుంటాం కదా, కారక గ్రహాలు చాలా ఇంపార్టెంట్. కారక గ్రహాలు ఇప్పుడు ఎవరిది ఏ లగ్నం అన్నా కానీ, స్త్రీ అనగానే కుజుని సెంటర్ చేస్తాను, పురుషుడు అనగానే శుక్రుడిని సెంటర్ చేస్తాను, వివాహ విషయం కారగ్రహాన్ని సెంటర్ చేసేస్తాను. ఈ కారగ్రహానికి వాళ్ళు ఆ టైంలో పుట్టినప్పుడు ఆ యాక్సిస్ లో గ్రహాలు ఉంటాయిగా, ఆ నెల మొత్తం, ఆ ఇయర్ మొత్తం, ఆ ఇయర్ లో ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుందిగా ఎక్కువ మందికి, అర్థనా. అక్కడ మళ్ళీ ఎలాంటి వివాహాలు నిలబడతాయంటే ఆ కాంబినేషన్ ఉన్న క్వాలిటీస్ ఉన్న వాళ్ళని ఎత్తుక్కొని చేసుకోవాలండి, అదా. కుజుడు యాక్సిస్ లో పడ్డాడు, మంచి ఎనర్జెటిక్ క్యాండిడేట్, బాగా స్టఫ్ ఉన్న క్యాండిడేట్, లేదా ఫిజికల్ అవేర్నెస్ ఉన్న క్యాండిడేట్, ఒక శుక్రుడి, ఒక పురుషుడి జాతకం శుక్రుడికి కుజుడు పడ్డాడు 1/9 పనిచేస్తుంది. అంటే తన భర్త, ఒక భార్య ఎలా ఉండాలి, అర్థం. పురుషుడి జాతకంలో స్త్రీ, ఇది ఒక స్త్రీ జాతకంలో తీసుకుందాం, లేదా పురుషుడి జాతకంలో తీసుకుందాం, శుక్రుడికి కుజుడికి సంబంధం ఏర్పడాలి. ఇప్పుడు ఇక్కడ పురుషుడు అంటే ఎవరు, ఇక్కడ శుక్రుడు అయిపోయాడు, తన వివాహ విషయంలో కుజుడు కనెక్షన్ అయ్యాడు.
అంటే తన స్పౌజ్ షార్ట్ టెంపర్ ఉండే ఛాన్స్ ఉంటుంది, యాంగర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కుదిరంగా దేహం మీద ఎక్కువ అవేర్నెస్ ఉన్న క్యాండిడేట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే జిమ్ములు చేయటం, ఎక్సర్సైజులు చేయటం, యోగాలు చేయటం, రన్నింగ్లు చేయటం, లేకపోతే జుంబా లాంటి డాన్స్ చేయడం, ఇలా ఫిజికల్ అవేర్నెస్ బాగా ఉన్న అమ్మాయి అనుకో, ఇతను వివాహం నిలబడే ఛాన్స్ ఉంటుంది. ఈ అవేర్నెస్ లేదు, లేజినెస్, బద్ధకం ఉంది, నిదానం చేద్దామని ఉంది, ఇలాంటి అమ్మాయిని చేసుకున్నాడు అనుకో, డిస్టర్బెన్స్ అయిపోతుంది మ్యారేజ్. అర్థమైందా? లేదు, ఒక అమ్మాయి జాతకంలో ఇదే శుక్రులు కుజులకి 1 యాక్సెస్ కంజెక్షన్ పడింది అనుకో, ఇప్పుడు ఈ భర్త ఎలాగ ఉండాలి? మంచి బాడీ, మంచి డ్రెస్సింగ్ చేస్తూ ఉండాలా, మంచి బ్రాండెడ్ బట్టలు వేసి ఉండాలా, కలర్ఫుల్గా ఉండాలా. అర్థమైందా? మంచి రొమాంటిక్ గా ఉండాలి. రొమాంటిక్ అని పడచ్చు ఖచ్చితంగా. ఒక స్త్రీ జాతకంలో కుజు శుక్రులు పడితే భర్త రొమాంటిక్ పర్సన్ అయిన, బ్రాండెడ్ డ్రెస్సెస్ వేస్తుండాల, మంచి పెర్ఫ్యూమ్ ఉండాలి, మంచి అందంగా కనపడటానికి ట్రై చేయాలి, అందం లేకపోయినా అందంగా మేకప్ చేసుకోవాలి, భార్యతో రొమాన్స్ చేసే మైండ్ సెట్ ఉండాలి. లేదు, ఆ మ్యాటర్లో డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఎందుకంటే కుసుకులు కాంబినేషన్ పడింది కదా. స్త్రీ జాతకం కుజుడు, భర్తకి 1 యాక్సెస్ లో శుక్రుడు పడ్డాడు. శుక్రుడు క్వాలిటీస్ ఏంటి? జ్యువెలరీ ఐటమ్, రత్నాలు పెట్టుకుంటాం, డైమండ్స్ పెట్టుకుంటాం, పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటాం. అర్థమైనా? మంచి రొమాంటిక్ గా ఉండటం, మంచి ఫాస్ట్ ఫుడ్లు తీసుకెళ్తాం, ఫాస్ట్ ఫుడ్ క్యాండిడేట్ భార్యను బయటకు తీసుకెళ్ళి తిప్పుతూ ఉండాలి, మంచి మంచి ఫుడ్స్ తీసుకెళ్తాం, రెస్టారెంట్కి తీసుకెళ్తూ ఉండాలి. అప్పుడు ఈ స్త్రీ హ్యాపీ. అది అలాంటి మైండ్ సెట్ ఉన్న భర్తను చేసుకోవాలి. లేదనుకో తను డిస్టర్బ్ అయ్యే ఛాన్స్. ఇంకేదైనా శుభగ్రహాలు రేపు గోచారం తిరుగుతున్నప్పుడు ఏంటంటే కరెక్ట్ అయింది అనుకో శుక్రుడికి, రిలేషన్లోకి వెళ్ళే ఛాన్స్, వేరే రిలేషన్ ఏర్పడచ్చు. అర్థమేనా? తిరుగుతూ వస్తాయి కదా గ్రహాలు ఆకాశంలో, గోచారంలో. వీళ్ళ నాట్ల మీద ఉన్న ప్లానెట్ టచ్ చేస్తుంది, వీళ్ళకి ఆ టైంలో దశాంతర దశలు నడుస్తాయి. అప్పుడు కనపడతాడు ఆ ఫ్లేవరబుల్ క్యాండిడేట్, కరెక్ట్ అయ్యే ఛాన్స్. అర్థనా? లేదు, కుజుడిని సప్తమలో ఎవరు ఉంటారు? సప్తమాధిపతి ఎవరు? ఈ సప్తమాధిపతికి యాక్సెస్ ఎవరు పట్టారు? 1 యాక్సెస్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సప్తమాధిపతి కుజుడు స్త్రీ, సప్తమ భావం సప్తమాధిపతికి శుభగ్రహం పడింది, మ్యారేజ్ డిస్టర్బ్ అవ్వదు. గురుడు చూస్తున్నాడు, మ్యారేజ్లో డిస్టర్బెన్స్ రాదు. లేదా ఒకవేళ వచ్చినా చిన్న చిన్న మధ్యవర్తులు వచ్చి సెటిల్ చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే గురువు చూస్తున్నాడు కదా. అలాగే అబ్బాయి జాతకంలో శుక్రుడు సప్తమాధిపతి ఎవరు? ఆ సప్తమాధిపతి మీద గురు దృష్టి పడింది, సప్తమ భావాన్ని గురువు చూస్తున్నాడు. మళ్ళీ మ్యారేజ్ డిస్టర్బెన్స్ వచ్చినా కూడా మధ్యవర్తుల ద్వారా సెటిల్ అయిపోతుంది, మళ్ళీ హ్యాపీగా అయిపోతుంది. అంటే గురువు ఎంత మంచి ప్రభావాన్ని ఇస్తాడన్నది మీరు చెక్ చేయాలి ఫస్ట్. ఇది ఉండగానే కాదు, ఆ గురువు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ప్రభావాన్ని ఆపగలుగుతాడు. గురువు అనేది ఒక అమృతం అక్కడ. అర్థమన్నా? విషాన్ని హరించేస్తాడు గరుత్మంతుడిలాగా. ఎందుకంటే ఈ నెగిటివ్ కాంబినేషన్ చెక్ చేస్తున్నప్పుడు ముందు మీరు ఏంటంటే దాని మీద శుభ దృష్టి పడుతున్నా చెక్ చేయాలి. ఎప్పుడైనా మ్యారిటల్ లైఫ్ లో డిస్టర్బెన్స్ వస్తుంది అంటే స్త్రీ జాతకంలో కుజుడి నుంచి సప్తమ భావం, సప్తమ భావాధిపతి అశుభులతో సంబంధం ఏర్పడితే డిస్టర్బెన్స్ వస్తుంది. పురుషుడి జాతకంలో శుక్రుడి నుంచి సప్తమ భావం, సప్తమ భావాధిపతితో అశుభ సంబంధం ఏర్పడితే డిస్టర్బెన్స్ వస్తుంది. అర్థం? ఇవన్నీ మీరు చెక్ చేసుకోవాలి. రెండు ఇద్దరు క్వాలిటీస్ చెక్ చేసి అప్పుడు కంపాటబిలిటీ చేయాలి, గ్రహాల కంపాటబిలిటీ. ఇంకా చాలా ఉన్నాయి గ్రహాల కంపాటబిలిటీ క్లాసెస్. అర్థం? ఇవి కూడా చూడాలి. ఎందుకంటే అన్నిటికంటే ఒక మ్యాచ్ మేకింగ్ ఎక్కువ టైం పట్టింది. ఒక ఇండివిజువల్ జాతకం చెప్పడం చాలా తేలిక, ఒక పావు గంట, అరగంట, గంట చెప్పేయచ్చు. ఒక మ్యాచ్ మేకింగ్ అట్టా కాదు, ఎవ్రీథింగ్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఈ మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఎవరైతే మ్యాచ్ మేకింగ్ చేయించుకున్నారో వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళ గుణాలు వాళ్ళకి తెలియాలి. అప్పుడు తను ఎత్తుక్కునే విధానం మారింది. సపోజ్ తను ఎలాంటి క్వాలిటీస్ ఎత్తుకోవాలి, రెండు తను సిచ్యువేషన్లో తన ప్రారంభంలో తన వస్తుంది ఆ కర్మను అనుభవించాల్సిందే ముందు. ఎందుకంటే ఎప్పుడైనా సరే కుజుడు కానీ, శని రాహువులు కానీ, కేతు కానీ వాళ్ళ దశలు రాగానే పీడిస్తారండి, వాళ్ళ అసుపుత రకాలు. ఆ పైన మనం అనుభవించాలి, వెళ్ళేటప్పుడు మంచి చేసేయాలి. శుభగ్రహాలు కూడా రాగానే కొద్దిగా మంచి చేస్తాయి, వెళ్ళేటప్పుడు దాని తాలూకా పేరు ఉంటే కనుక పీడించి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది మనం రాసుకున్న ప్రారంభం కదా, గర్జనల నుంచి వాటిని మనం అనుభవించాలి. అదే అశుభ గ్రహాలు కంజంక్షన్లు ఏర్పడితే అది మరీ దారుణంగా ఉంటుంది. కదా.
మీరు చూడండి కావంటే బుధకేతువులో ఉన్న వాళ్ళు లవ్ లో పడతాం, అశుభ గ్రహాల కాంబినేషన్ ఉన్నప్పుడు అదే లవ్లు ఫెయిల్ అవ్వటం జరిగింది. అర్థం. ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకేమైనా శుక్రరాహువులు కూడా యాక్సెస్ పడ్డారు అనుకో, శుక్రుడు సెంటర్ చేసుకుంటా కుజుడితో కలిసి శుక్రులు యాక్సెస్ ఇది బుధకేతులకు పడ్డారు అనుకో, వీళ్ళు ప్రేమలో పడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వచ్చేవాడు ఇంటెన్షన్తో రావట్లేదు, రాంగ్ ఇంటెన్షన్తో వస్తున్నాడు. నిన్నేదో పెళ్లి చేసుకున్నది తెలుసుకున్న రావట్లా, వాడుకుంటా వచ్చే ఛాన్స్ ఉంది. ఆడపిల్ల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మేబీ వాళ్ళు కొంతమంది ఏంటంటే బ్లాక్మెయిల్ చేసేది ఛాన్స్ ఉంది. అర్థం. రాహు యాక్సెస్లోకి వెళ్ళారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? వీడియోలు తీయటం, ఫోటోలు తీయటం, వాళ్ళ లైఫ్ని కొలాప్స్ ఎలా చేద్దామని వస్తుంటారు. పాపం వీళ్ళేం గుడ్డిగా నమ్ముతారు ప్రేమని. అంటే అవతల వాళ్ళు ఎలా ఉంటారని కూడా తెలియాలిగా. అంటే నీకు ఈ ప్లానెట్ ఉన్నప్పుడు నీ లైఫ్లో సిచ్యువేషన్ వస్తున్నప్పుడు నువ్వు జాగ్రత్తలు ముందుగా తెలుసు. ఇదేంటంటే మనకి ఒక రకమైన ఆస్ట్రాలజీ అవేర్నెస్సే కదా, ఒక అలర్ట్ ఎలా ఉండాలి అనేది మనకి ముందుగానే అలర్ట్ చేస్తుంది. వార్నింగ్ బెల్ అనమాట ఇది. మన జాతకంలో ఆస్ట్రాలజీ వార్నింగ్ బెల్. ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇవే కదా సగం సంసారాలు నాశనం చేసేది. అర్థం. చంద్రుడు ఏం చేస్తాడంటే బ్లేమ్ చేస్తాడు. రాహు ఏంటంటే నేరో మైండ్ ఇస్తుంది. అర్థమైందా? ఎడిక్ట్ చేస్తుంటాడు వేరే వేరే విషయాల కోసం. స్టెప్ అవతలకి వేపించదప్పుడు. ఎప్పుడైనా సరే వివాహ విషయంలో ఈ 4 గ్రహాలు చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? కుజుడు, శని, రాహుకేతు, వీళ్ళు కారకుల నుంచి సప్తమ భావాలకు సంబంధం ఏర్పడింది. ఫస్ట్ మ్యారేజ్ చెడిపోయింది. రెండో మ్యారేజ్ లో రెండో గ్రహాన్ని తీసుకుంటాం. ఆ రెండో గ్రహం ఆ గ్రహం స్థితి ఆ సప్తమం నుంచి మళ్ళీ అశుభాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు చూడండి, ఎక్కువ గ్రహాలు 2 3 గ్రహాలు కంజంక్షన్ అయ్యి ఉంటాయి. శుక్రుడు, బుధుడు కంజంక్షన్ అయ్యాడు. అర్థమైందా? మిగతా గ్రహ స్థితులన్నీ అలాగే ఉంటాయి. వీళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ పోతుంది, రెండో మ్యారేజ్ పోతుంది. ఎందుకంటే ఈ రెండింటిని సప్తమ భావం ఒకడే అవుతాడు. ఆ ఒకటితోనే ఫస్ట్ భావానికి ఎలా కాంబినేషన్ ఉండదు, రెండో వాడికి అలాగే కాంబినేషన్ ఉంటుంది. రెండు చెడిపోయే అవకాశం లేదు. ఒక స్త్రీ జాతంలో కుజుగుర్లు కూర్చొని ఉన్నారు కంజంక్షన్ లో. అర్థమైనా? కుజుగుర్లు కలిసి ఉంటారు కాబట్టి వివాహం తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరి నుంచి సప్తమాధిపతికి అశుభ గ్రహాలు స్థితి ఏర్పడింది. అప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చెడిపోతుంది, రెండో మ్యారేజ్ చెడిపోతుంది. ఎందుకంటే రెండో మ్యారేజ్ గురువు చూసుకుంటాం. ఫస్ట్ మ్యారేజ్కి ఏ గ్రహాల కాంబినేషన్ ఎక్కడ ఉందో వీళ్ళిద్దరు కంజంక్షన్, రెండో దానికి కూడా ఏ గ్రహాల కాంబినేషన్ ఉంటుంది. రెండు చెడిపోతాయి. ఇది చెప్పేటప్పుడు ఏంటంటే మీరు నవాంశలో కూడా కొంచెం డీప్ కాంబినేషన్స్ ఎతకాలి. ఎందుకంటే నవాంశ భాగ్యస్థానమే కాదు, కొన్ని రిలేషన్స్ కూడా నవాంశ నుంచి మనం చెక్ చేయొచ్చు. తర్వాత తర్వాత నవాంశ త్రింశాంశాలు కూడా మనం కొన్ని చూస్తాం. మనం ఈ మ్యారేజ్ విషయంలో మ్యారేజ్ కంపాటబిలిటీలు అవి కూడా చెక్ చేయాల్సి వస్తుంది. అందుకే కంపాటబిలిటీ అనేది చాలా డీప్ సబ్జెక్ట్, చిన్న సబ్జెక్ట్ కాదు. అర్థమైందా? ఈసారి చెప్తా లేదా నా రిగార్డింగ్ క్లాస్ పెట్టిన రోజు మీకు ఈ కనెక్షన్స్ అని చెప్తాను. ఎన్ని రకాల ఇల్లీగల్ కనెక్షన్, ఏ ఏ ప్లానెట్స్ ఎలా తీసుకెళ్తుంది, అప్పుడు ఎలా వెళ్తున్నారు ఏంటి. అదే ఇది రికార్డెడ్ వీడియో కదా, అన్ని మనం ఇక్కడ చెప్పకూడదు. ఓకేనా? క్లోజ్ చేద్దాం.